మీరు మాత్రమే కాకుండా మీతో కలిసి కదం తొక్కుతున్నటువంటి 22A బాధితుల గోడుని ఇప్పటి వరకు ప్రభుత్వం వినలేదా? విన్నా కూడా పక్కన పెట్టేసిందా? విన్నట్టుగా నటిస్తున్నారు. బట్ సమస్య ఏంటంటే విజయ్ గారు, నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. సార్, సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే దానికి అడ్వైజ్ చేసేవాళ్ళు ఆ చుట్టూ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటిని పాడనివ్వరు, అంత ఈజీ సొల్యూషన్స్ని పాడనివ్వరు. ఏ సొల్యూషన్ అయినా వాళ్ళ చేతుల్లోంచి జరగాలి, వాళ్ళ కంట్రోల్లో జరగాలి అనుకుంటారు. ప్రజలకి సులభమైనటువంటి సొల్యూషన్ వాళ్ళు సజెస్ట్ చేయరు. కానీ రాజకీయ నాయకులకి ఆ గ్రహింపు ఉండాలి. మీరు చెప్పేది వింటే మేము పోతామా రాజకీయంగా, మీరు పక్కన కూర్చోండి, ముందు నాకు ఈ 15 లక్షల మంది వాళ్ళ దీంతో సఫర్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడం ఎలాగా అది చెప్పండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, రోల్ బ్యాక్ అంటున్నారు. రోల్ బ్యాక్ చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి మీరు అని చెప్పి అడగాలి వాళ్ళని చెప్పమనండి నష్టం ఏంటో. మీరు దానికి కన్విన్స్ అయితే మీరు బయటకు వచ్చి మీ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారానో ఇంకొకరి ద్వారానో లేదా పార్టీ అధికార ప్రతినిధుల ద్వారానో రోల్ బ్యాక్ చేస్తే ఇవండి ప్రాబ్లమ్స్, అందుకని రోల్ బ్యాక్ చేయటం లేదు, దీన్ని వేరే రకంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పండి. అది చేయట్లేదుగా. దే డోంట్ వాంట్ టు ఎక్నాలెడ్జ్ ది ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. అసలు ఈ సమస్య ఉంది అని గుర్తించడానికే రిఫ్యూజ్ చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ళు అవుతోంది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, అదే స్థాయిలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అనేక చోట్ల బహిరంగ సభలు పెట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే కీలకమైనటువంటి నారా లోకేష్ గారు చెప్తూ ఉంటే మీరేంటి సార్ అసలు ప్రజల సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల కూటమి సర్కార్కు చిత్తశుద్ధి లేదని చెప్పంటారు? మేము యాజ్ ఎ టోల్డ్ యూ సీరియస్గా పనిచేసేవాళ్ళం, ఊరికే నోటికి వచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళం కాదు. దీనికి కూడా నేను సీరియస్గానే సమాధానం చెప్తా. 23 లక్షల పెట్టుబడులు రాలేదని మేము చెప్పం, ఓకే, ఉద్యోగాలు రాలేదని మేము చెప్పం. కాకపోతే మా దగ్గర డేటా లేదు. డేటా ఉన్నది గవర్నమెంట్ దగ్గర కదా. అవును. సో గవర్నమెంట్ ఆ 23 లక్షల్లో ఎన్ని లక్షలు యాక్చువల్గా స్పెండ్ చేశారు, ఎన్ని లక్షలు యాక్చువల్గా ఫీల్డ్లో పెట్టుబడి పెట్టారు ఒక లిస్టు ఇమ్మనండి. అథెంటికేటెడ్గా ఒక శ్వేతపత్రం అనండి, లేకపోతే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ అనండి, ఇమ్మనండి, మనందరం తెలుసుకోవచ్చు. రెండోది, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇన్ని లక్షలని ఇప్పటి వరకు చెప్పలా. మీరు చెప్పిన దాని ప్రకారం చాలా ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే టౌన్ల వారీగా, వార్డుల వారీగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒక లిస్ట్ ఇమ్మనండి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఈ పెట్టుబడుల వల్ల. రెగ్యులర్గా వచ్చే ఉద్యోగాలు ఎలాగో వస్తాయి కదా, అవి కాకుండా వీళ్ళు తెచ్చిన పెట్టుబడులలో వచ్చిన ఉద్యోగాలని లిస్ట్ ఇమ్మనండి. ఇంతమందికి ఉద్యోగం వచ్చిందండి, ఒక్కొక్కళ్ళు పేర్లు అక్కర్లా పని, ఇంత జీతాలతో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఒక లిస్ట్ ఇమ్మనండి, మన అందరికీ తెలుస్తుంది కదా. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దాట్ ఏది వచ్చినాయి అన్నా మేము నోటి మాటలు నమ్మం, పేపర్లో రాసినవి అంకెలు నమ్మం. దానికి అథెంటిసిటీ ఉండాలి. ఇంకొక బ్లాస్టింగ్ స్టేట్మెంట్ మొన్న మీరు ఇచ్చింది, న్యూస్ పేపర్స్లో ఏ వార్త రావాలి, ఏ వార్త రాయకూడదు, ఏ హెడ్లైన్గా ఉండాలి, ఏ సబ్ హెడ్డింగ్గా ఉండాలి, ఏది బుల్లెట్ పాయింట్స్గా ఉండాలి అనేటువంటిది కూడా రాజకీయ పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి, ముఖ్యంగా పవర్లో ఉన్నటువంటి పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి అని చెప్పి. ఇది మీడియాను అవమానపరిచినట్లు కాదా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్లు కాదా ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దట్ డేరింగ్ స్టేట్మెంట్ సార్? మీరు మీడియాలో ఉన్నారుగా, మీకు తెలీదా? మీడియాలో లోపాలు నేను ఒప్పుకున్నంతగా బహిరంగ ఇంకెవరు ఒప్పుకోరు సార్. కరెక్ట్, మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు కదా. ఇవాళ సాక్షి పేపర్ గురించి మీకు తెలుసు, అది యాక్చువల్గా పుట్టిందే అవినీతిలో, పెరిగేదే అవినీతిలో. ఆ అవినీతిని పర్పెచువేట్ చేయడం కోసమే అహోరాత్రాలు కష్టపడి పనిచేస్తుంటుంది. మిగిలిన సోకాల్డ్ ఇండిపెండెంట్ మీడియా కూడా, దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఇండిపెండెంట్ మీడియా కూడా ఇవాళ ఏ వార్త కవర్ చేయాలి, ఏ వార్త కవర్ చేయకూడదు అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెప్పించుకుని వాటిని పాటించే దుస్థితికి దిగజారినాయి అనేది నా వ్యాఖ్య. అది కాదు అని అంటారా? ఎవరినైనా ఖండించమనండి. నాకు రుజువులతో సహా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఆషామాషిగా ఎప్పుడు మాట్లాడను. మీది తప్పు అని ప్రూవ్ చేసేందుకు మీడియా యాజమాన్యాలు చర్చకు వచ్చి ఒక సవాల్ విసిరితే ఆర్ యూ రెడీ ఫర్ దట్ డిబేట్? ఐ యామ్ రెడీ.
ఐఎమ్ రెడీ. కాకపోతే వాళ్ళు ఎప్పుడు అటువంటి చర్చలు ఒకవేళ చేయరు. అడిగితే నేను రెడీ. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మనం చూస్తున్నాం కదా, చాలా యూట్యూబ్ ఛానల్స్ డిపెండింగ్ ఆన్ దర్ వ్యూవర్షిప్ డబ్బులు పెట్టి స్పాన్సర్ చేస్తున్నారు. సో దాంతో వాళ్ళు ఒక లైన్ తీసుకుంటారు. నాలంటే ఎవడన్నా మాట్లాడితే సాయంత్రానికల్లా నన్ను తిట్టిపోయడానికి వాడతారు. అది ఇంకా ఎక్కువ అవుతుంది. మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తున్న కొద్దీ, ఆ హీట్ పెరిగిన కొద్దీ మా మీద దాడి కూడా ఎక్కువ అవుతుంది. ఇది ఉంటుందని మాకు తెలుసు, ముందే తెలుసు. కాబట్టి ఈవెన్ మీ ఛానల్ కూడా ఐ కాంట్ సే వెదర్ యు ఆర్ ప్రో దిస్ ఆర్ ప్రో దాట్, ఐ డోంట్ నో. కానీ మేమేంటంటే మా వైపు నుంచి ఐడియాలజికల్గా మేము ఏ మీడియా ఛానల్ని, మీడియా సంస్థని అనుమానించం. ఎవరు అడిగినా కానీ మేము మాట్లాడతాం. మేము మాట్లాడిన దాన్ని వక్రీకరించొద్దని మాత్రమే చెప్తాం. మేము ఎప్పుడు ఎడిటింగ్ అడగం. మేము చేసిన ఒక మాట, మేము చెప్పిన ఒక మాట కానీ ఒక వ్యాఖ్య కానీ ఇది కట్ చేయండి బాగుండదు అని ఏనాడన్నా చెప్పంగా మీరు విన్నారేమో అడగండి. వీ నెవర్ ఆస్క్ ఫర్ ఎడిటింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే థంబ్నెయిల్ పెట్టేటప్పుడు లోపల ఉన్న కంటెంట్కి థంబ్నెయిల్కి కనెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. ఎగ్జాక్ట్లీ అంతవరకే అడుగుతాం. అంతకు మించి మేము ఎప్పుడు ఏ డిమాండ్ పెట్టాం. ఏ మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అడిగినా కానీ చెప్తాం, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాం. ఎగ్జాక్ట్లీ ఆ విషయం నేను ఒప్పుకుంటాను సార్. మీరు ఎక్కడ వెనక్కి సో మేము కన్సిస్టెంట్గా ఉన్నాము. చాలామంది అంటారు మీడియాకి బాధ్యత లేదా, వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి కదా అని. కరెక్ట్, వ్యవహరించాలి బాధ్యతగా. న్యూస్ పేపర్లు అంటే మీరు కనీసం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. దానికి తగినటువంటి వాల్యూ, అందులో కొంత నిజాయితీ ఉండాలని మీరు కోరుకోవడంలో తప్పు లేదు, యాజ్ ఎ పేయింగ్ కస్టమర్. కానీ మీరు ఇంటర్నెట్లో వచ్చే యూట్యూబ్ ఛానల్స్కి మీరు ఏమైనా పే చేస్తున్నారా? ఏం చేయట్లేదుగా. కాబట్టి మీరు ఫ్రీగా వాళ్ళు ఇచ్చే కంటెంట్ని తీసుకున్నప్పుడు ఆ కంటెంట్ పరిశుద్ధంగా ఉండాలి అని అంటే వాళ్ళకి యూట్యూబ్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు వల్ల పొట్టగడవకపోవచ్చు, వాళ్ళ సంస్థను అడవకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏదో ఒక పార్టీతో స్పాన్సర్షిప్ తీసుకుని ఉండొచ్చు. దాన్ని నేను మానవతా హృదయంతో అర్థం చేసుకోగలను. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి పని. అందులో జర్నలిజం చెయ్యాలనే తపన ఎంత ఉందో, బ్రతికుండాల్సిన అవసరం, ఫ్యామిలీని పోషించాల్సిన అవసరం కూడా అంతే స్థాయిలో ఉంది. కాబట్టి ఐ కెన్ సింపథైజ్ విత్ దెమ్. నేననేది ఏంటంటే వీక్షకులకి మీకు ఫ్రీగా వచ్చే కంటెంటు, ఏ కంటెంట్ పడితే అది మీరు అబ్జార్బ్ చేసేసుకుని బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ బుర్ర వాడాలి, కొంత మీరు విచక్షణ వాడాలి. ఇతను చెప్పే దాంట్లో నిజం ఉండే అవకాశం ఉందా లేదా, మనకు ఏమన్నా కొత్త విషయం చెప్తున్నాడా, చెప్పిన విషయానికి ఏమైనా ఆధారాలు ఇస్తున్నాడా. ఆధారాలు లేని విషయాలను మీరు పక్కన పెట్టేయండి. వాళ్ళ అభిప్రాయాలని, ఒపీనియన్స్ని మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే పక్కన పెట్టేయండి. అంతే తప్ప నువ్వు 100% ప్రజల కోసం ఫ్రీగా పనిచేయాలి అని అంటే పెళ్ళమెళ్ళ డేటా పోషిస్తాడు.